హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ క్యారెట్ ఎండు కొబ్బరి ఫ్రై చేసి చూపిద్దామని చెప్పి, క్యారెట్ ఎలా ఉన్నాయని రెడ్ షేప్లో వచ్చినాయిరా. కట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. ఏం చేసిందంటే అక్క అన్ని కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఏనమ్మా, మామూలుగా లైట్ కలర్లో వస్తున్నాయి ఈ మధ్య, అలాగే లేవు ఇవి. సుత ఒక్కటే రెడ్ టైప్లో ఉన్నాయి, బాగా డార్క్ వచ్చేసినాయి మాట. మొదళ్ళు ముదరయ్యమాట దుంపలు, 2 దుంపలు అవి. అయిగో అమ్మ ఎండు కొబ్బరి, ఇదిగో ఒక చెక్క కొబ్బరి మాట. మొన్న కొబ్బరి తెచ్చాను అన్న వీడియోలో తెలిసే ఉంటుంది మీకు. అది ఆడుకున్నాను కదా, ఇక కొబ్బరి చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి వేసుకుంటే. ఇదిగో ఏమి కదా, సింపుల్. కరివేపాకు, ఎండుమిరపాయ, జీలకర్ర, అమ్మ ఆవాలు, మినప్పప్పు, సాయి మినప్పప్పు, అంతే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదమ్మా. తగినంత ఉప్పు, 1/2 కేజీ దుంపది బాయిల్ చేశానమ్మా. ఎప్పుడు కూడా క్యారెట్ ఎప్పుడు బాయిల్ చేసుకుని వార్చుకోవాలి. అప్పుడే మనం భోజనంలో కలుపుకునేప్పుడు మెత్తగా ఎదలేత సాగుద్ది. అది కూడా చూడండి, అబ్జర్వ్ తెలిసిపోద్ది మీకు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. బీట్రూట్ ఒకటి, క్యారెట్ ఒకటి ఆయిల్ తాగదు. కరివేపాకు వేసి మామూలుగానే ఉడకబెట్టండి. 30 ఎక్కల్లా 1 నిమిషంలో బాయిల్ అయిపోద్ది. పప్పు నూనె కదా, నొగరు వచ్చేస్తుంది. అంతే చక్కగా. ఇది కూడా బాక్సులు వేసుకోవడానికి పిల్లలకు బాగుంటుందమ్మా. స్కూల్కి కానీ కాలేజీలకి కానీ వాళ్ళకుని వస్తూ కోరతారు కొబ్బరి కూరలోకి. అది కొందరు ఇష్టం. బాగా తీపి వచ్చేస్తుందమ్మా. కొబ్బరి కూర కోరితే తీపి వస్తుంది. క్యారెట్ కానీ ఇది కానీ ఇలా అనుకో ముక్కలుగా. చూసారు ఎలా ఉన్నాయి కలరు, ఎంత రెడ్గా ఉన్నాయి. ఇలా టైం కూడా తీసుకోదురా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా లాక్కుంటుంది అన్నమాట. బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, మరి వాటర్ తీసేసిన దుప్పలో ఉంటుంది. అది హైలోనే పెట్టుకోండి. వారంలో ఒక్కసారైనా పెట్టండి అమ్మ పిల్లలకి. పెట్టలేదు తినకపోతే ఎలాగ మరి, పెట్టాలి. కళ్ళకి అది మంచిది అంటున్నారు, చదువుతున్నారు పిల్లలు. ఇది మగ్గిన తర్వాత కొబ్బరి వేసుకుందామమ్మ. ఇందులో వాటర్ లాగి, ఓకేనా. ఏదో సాల్ట్ వేస్తా, కొంచెం పసుపు వేసుకుందామమ్మ. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎంతో పట్టదు క్యారెట్కి అమ్మ. 1 స్పూన్ వేసుకున్నాను. లాగేసింది నీరు. మనం పొయ్యి దగ్గర ఉన్నప్పుడు ఐలో పెట్టుకున్నా పర్లేదు. మనం తక్కువని అలాగే హాల్లోకి వెళ్ళేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. అది వంట విధానం ఏంటంటే, మన దగ్గర ఉన్నామనుకో ఏది పాడవదు. మనం ఎప్పుడైతే కొంచెం అలా తప్పుకునేటప్పటికి పాలు కూడా చూడండి ఎలా పొంగిపోతాయి. ఇదిగోరా ఎండు కొబ్బరి వేసేస్తున్నానే అమ్మా. నేను ఆడుకునే డ్రిప్లో పెట్టుకున్నాను. అది పచ్చి కొబ్బరి వేసుకుంటారు, ఎండు కొబ్బరి ఇంట్లో ఉన్నదని బాగుందని వేసాను. చాలా బాగుంటుంది అన్నమాట ఇలాగా. ఇది ఈ ఎండు కొబ్బరి అయితే కొంచెం నిల్వ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనమ్మా. ఇది చూసారా, ఇది 2 రోజులు నిల్వ కూడా ఉంటుందమ్మా ఇలాగ ఎప్పుడైతే మనం. అంతే. ఇప్పుడు మనం ఏమైనా పప్పులు గట్ట వండుకున్నప్పుడు కూడా ఒక బాక్స్లో కావాల్సినవి తీసుకుని గనవద ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకే బంగారం, టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదామే. సింపుల్. ఓకేనమ్మా, సింపుల్గా అయిపోద్ది. ఆరోగ్యంగా ఆరోగ్యం. ఏమ్మా, చక్కగా ఇలా చేసుకోండి. పిల్లలకి ఏంటి, జాబులకి వెళ్ళే వాళ్ళకి ఏంటి, ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏమ్మా. అది ఎందుకంటే ఆడేసుకుని ఉంచుకోండి, చెక్కలు తెచ్చుకోండి. ఇది ఒక ఐడియా. నాకు తెలియదు ఇప్పుడు దాకా. మన గవర్నర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాలో ఇదే సుఖంగా ఉంది అనుకుంటున్నాను. మొన్న అక్క తెచ్చింది ఎంత 300 ఎంత పట్టుకొచ్చింది. కిలో ఎంతమ్మా? 300 అంటే డిమార్ట్లో పట్టుకొచ్చింది. ఆ రేటును చూసి ప్రాణం ఒక 2 స్పూన్లు వేసి స్పూన్ వేస్తున్నాను నేను. ఇలా మట్టుకైతే చాలా సాటిస్ఫై అయింది నాకు. ఇంకెందుకు ఆ గోనకాడ 2 చెక్కలు, లేకపోతే గోన దగ్గర అక్కలేదు, డిమార్ట్లో కూడా చెక్కలు అమ్ముతారమ్మ. అవి ఎండు కొబ్బరి చెక్కలు అమ్ముతారు. తెచ్చుకుని అందంగా ముక్కలు కోసేసుకుని మిక్సీ పట్టుకుంటే అంత వస్తుంది. మనం ఎందులో చూపుకున్నా బాగుంటుంది. మరి ఓకేనమ్మా, నచ్చిందని అనుకున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టి ఓకేనమ్మా.
మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బై బాయ్.